వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటిల్లు. టుడే రెసిపీ అత్తమ్మ స్టైల్ పాలకూర రోటి పచ్చడి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? అయితే రండి చూసి చేసేద్దాం. ముందుగా పాలకూరను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆకుకూరలకు చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అలాగే మట్టిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా మట్టి కూడా ఉంటుంది. అవి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. పాలకూర క్వాంటిటీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. చూపిస్తున్న పోపు దినుసులు తీసుకోవాలి, చింతపండు, నువ్వులు కూడా తీసుకోవాలి. నువ్వులు అనేవి ఆప్షన్ మాత్రమే, మీ ఇష్టం, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు. కానీ నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నువ్వులను ముందుగా ప్లెయిన్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసి పోపులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక అవి ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో పాలకూరను వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పాలకూర అనేది మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ పెట్టుకోవాలి. అదే మిక్సీలో వేయించుకున్న పోపులను కూడా వేసుకొని కచ్చాపచ్చ కింద మిక్సీ పట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేలోపు మనకి పాలకూర అనేది 50% మగ్గుతుంది. ఒకసారి తీసుకుని చూసి మన క్వాంటిటీ తగ్గట్టు చింతపండు అనేది వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారా, ఇలా మొత్తం మగ్గిపోవాలి. ఆ మగ్గిపోయిన పాలకూరని ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. పాలకూర అనేది చల్లారేలోపు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని పోపు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన పాలకూరను తీసుకొని రోటిని శుభ్రంగా కడుక్కొని ఆ రోట్లో పాలకూర అనేది వేసుకొని బాగా దంచాలి. పాలకూర అనేది కచ్చాపచ్చగా అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందు మిక్సీలో కచ్చాపచ్చగా పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. మనం పక్కన పెట్టిన పాలకూరను కూడా వేసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేలా దంచుకోవాలి. మనం ఇలా రోట్లో పచ్చడి చేసుకోవడం వల్ల రుచికరంగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అసలు ఈ కాలంలో ఇలా రోట్లో పచ్చడి చేయడమే చాలా తక్కువైపోతుంది. మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తినడం వల్ల ఎప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తమ్మ వాళ్ళైతే పచ్చళ్ళని ఇలానే చేసుకొని తింటారు. నాకు ముందులో పచ్చళ్ళు అంటే నచ్చేది కాదు, కానీ అత్తమ్మ చాలా టేస్టీగా చేస్తారు. ఇప్పుడు నాకు ఈ పచ్చళ్ళు చాలా ఫేవరెట్ అయిపోయాయి. పచ్చడి అనేది ఇలా మెత్తగా చేసుకున్నాక దీంట్లో మనకు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసి పచ్చడి అనేది బాగా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా పచ్చడి చేసినప్పుడు ఒక ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకుని ట్రై చేయండి. మొత్తం మిక్స్ అయ్యేలా బాగా దంచుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తాలింపు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని పచ్చడిలో వేసుకుని వేడి అన్నంలోకి పచ్చడి వేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ సూపర్ ఉంది అంటారు. మనం పచ్చడి చేసుకున్న రోట్లోనే ఒక ముద్ద అన్నం వేసుకొని తినండి, అమృతంలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.